తుంగభద్ర నది వాటా నీటి వినియోగంలో కర్ణాటక రైతులు ఆంధ్రప్రదేశ్ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్న కన్నడ రైతులు తమ వాటా నీటితో పాటు దిగువన ఉన్న ఆంధ్ర రైతుల నీటి వాటాను కూడా చౌర్యం చేస్తున్నారు. కర్ణాటక రైతుల దోపిడీని ఆంధ్ర రైతులు ప్రశ్నిస్తుండటంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సీజన్లో మంచి వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యాం నీటితో కళకళలాడుతోంది. ఈ నది నీటిపై ఆధారపడిన ఆయకట్టు ప్రాంతాలకు ఖరీఫ్ తో పాటు రబీ పంటల సాగుకు కూడా పుష్కలంగా నీరందించే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో చాలా చోట్ల ఖరీఫ్ పంటలు కోత దశలో ఉండగా మరికొన్ని చోట్ల రబీ పంటల సాగు కూడా ప్రారంభమైంది. ఆంధ్ర వాటా కింద తుంగభద్ర దిగువ కాలువ నుంచి 650 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఈ నీరు కర్ణాటకలో 200 కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. నుంచి విడుదలవుతున్న ఆంధ్ర వాటా నీటిని దారి మధ్యలో కర్ణాటక రైతులు చౌర్యం చేస్తున్నారు. ఈ దోపిడీని కన్నడ రైతులను ఆంధ్ర రైతులు ప్రశ్నిస్తే దౌర్జన్యం చేసి తరిమి కొడుతున్నారు. కాలువ వద్ద నీటి విడుదల పరిశీలనకు కర్నూలు జిల్లా అధికారులు వెళ్లినప్పుడు తూముల వద్ద షట్టర్లు దించేస్తున్నారు కన్నడ రైతులు. అధికారులు తిరిగి వెళ్లిపోయాక నీటిని యథావిధిగా తమ పొలాలకు మళ్లించుకుంటున్నారు. కర్ణాటక రైతుల జల చౌర్యం కారణంగా కర్నూలు జిల్లాలో 50,000 ఎకరాలకు సాగునీరు అందించే తుంగభద్ర దిగువ కాలువ కాస్త తాగునీటి కాలువగా మారిపోతోంది. తగినంత నీరు అందకపోవడంతో గింజ పట్టి కోత దశలో ఉన్న వరి, వేరుశనగ, కందులు తదితర పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. పంటలు మాకు ఎదిగిపోతున్నాయి. ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా పైటలు ఎండిపోతున్నాయి. అధికారుల దగ్గర పోతే అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము ఏమన్నా స్ట్రైకులు అంటున్నారు. అందుకోసం మాకు ఎట్లా మా పరిస్థితులు ఏమి పంటలు రాకపోతే మాకు పరిస్థితి ఏమీ లేదు. మేము అడగ తినే బాబుతిలక అవుతుంది. మాకు పెట్టుబడులకు వెళ్ళడం లేదు. అప్పుల పాలైపోతున్నాము మేము. ఎందుకంటే మేము ఇప్పుడు 30-40 ఎకరాల భూమి అందాలు, కందులు, శనగ వేసి కూడా ఎగస్ట్ అయిపోతున్నాం మేము. రాష్ట్ర విభజనకు నిరసనగా 2 నెలలుగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. ఇదే అదునుగా జల చౌర్యం చేశారు కన్నడ రైతులు. కర్ణాటక రైతుల దోపిడీపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి నిరోధించాలని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. ఈ సమైక్యాంధ్ర ఉద్యమము, ఈ సమ్మెల వలన నీటిపారుదల శాఖ ఉద్యోగులతో సమ్మెలు ఉండడం వలన మరీ జల చౌర్యం జరుగుతుంది. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని, ఈ సమస్యలపైన అవసరమైతే అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యాన్ని ఒక కమిటీని వేసి దాన్ని చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కర్ణాటక రైతుల జల చౌర్యాన్ని శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సమాంతర కాలువ తవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీన్ని మన పాలకులు పట్టించుకోవడం లేదని సిపిఐ విమర్శిస్తోంది. మరి అనేక సంవత్సరాల నుంచి కూడా తుంగభద్ర నుంచి సమాంతర కాలువ నిర్మించి ఆ రకంగా మనకు రావాల్సినటువంటి నీటి వాటాను ఆ రకంగా తీసుకొని వస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి ఒత్తిడి ఈరోజు సక్రమంగా చేయనటువంటి ఫలితంగా రైతాంగం అన్నీ ఉండి కూడా నీరు ఉండి ఆ రకంగా తమ పంటలు ఎండిపోయే మరి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక జల చౌర్యం అరికట్టేందుకు మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. లేకుంటే ఈసారి కూడా కర్నూలు జిల్లాలో పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.